ఈ క్వశ్చన్ చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి నలుగురికి కలిపి 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఏ ప్లస్ బి అయితే 50 డేస్ అంట, సిఏ ఒక్కలే అయితే 60 డేస్ అంట. ఇప్పుడు ఫస్ట్ టోటల్ వర్క్ అనేది మనం కనబెడతాం. టోటల్ వర్క్ ఎలా కనబెడతాం? ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? 300. ఇప్పుడు 20కి చూస్తే ఇంటూ 15 టైమ్స్, 50కి చూస్తే ఇంటూ 6 టైమ్స్, 60కి చూస్తే ఇంటూ 5 టైమ్స్. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? సికి ఎంత? 5 పడుతుంది, అంటే సి వాల్యూ 5. ఏ ప్లస్ బికి ఎంత? 6. ఏ ప్లస్ బికి 6. ఏ ప్లస్ బి 6 అయితే సి ఒకరికి ఎంత? 5. ఇద్దరిది కలిపితే 11. ఇప్పుడు ఈ నలుగురిది యాక్చువల్గా ఎంత? ఏ ప్లస్ సి ప్లస్ డి అయితే 15 అన్నారు. ఇదిగో 15. ఈ 15లో నుంచి ఈ 11 తీసేస్తే 4 అనేది వస్తుంది. అది ఎవరి వాల్యూ? డి వాల్యూ. మన క్వశ్చన్ ఏం అడిగారు? డి అలోన్ అయితే ఎంత అని అడిగారు. సో టోటల్ వర్క్ని డి ఒక్కలే కనుక చేస్తే డి వాల్యూ 4 అనమాట. డి ఒక్కలే కనుక చేస్తే 75 డేస్ అనేది పడుతుంది. ఇదే మీ ఆన్సర్.